ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రికాలం అంతా ఆయన కాచి కాపాడి ఉదయాన్నే లేచి మరలా ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరలా మనం ఇలా కలుసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, ఆయనకు మొరపెట్టడానికి మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హెబ్రీయులకు 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆమేన్. విడవను ఎడబాయను అని వాగ్దానము మనల్ని ఎంతగానో ఓదార్స్తుంది. ఈ మాట మనకి ఎంతో ఆదరణను కలగజేస్తుంది. ఇందులో ఏ మాత్రము ఎన్నడు అనే పదములు మన ఎడల దేవునికున్న ప్రేమను మరింత ఎక్కువగా తెలియజేయుచున్నవి. మన జీవితంలో కొందరు చేసిన ద్రోహములు హృదయములకు గాయపరచుచున్నది. మనల్ని ప్రేమించేవారు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు మన హృదయం కృంగును. ఊహించని రీతిలో మన మిత్రులు శత్రువులుగా మారినప్పుడు మనం ఆవేదన చెందుతున్నాము. స్థితిగతులు మారినను, మిత్రులు మారినను, సమస్తమును తలక్రిందులైనను మారని ప్రేమగల ప్రభువు మన హస్తములను పట్టుకొని నిన్ను విడవను ఎడబాయను అని అభయమిచ్చుచున్నారు. దావీదు యొక్క ఒప్పుకోలను చూడండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయునని కీర్తన 27వ కీర్తన 10వ వచనంలో మాట్లాడతారు. తల్లి తండ్రి లేక ఇద్దరు విడవబడిన వారు అనాథలుగా చాలామంది ఉన్నారు. కన్నవారు చాలామంది బిడ్డల్ని వదిలేసేవారుగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ దినములందు అనేకలు స్వాభావికమైన ప్రేమను కోల్పోవచ్చున్నారు. అనురాగం లేని వారే ప్రవర్తించడం మనము చూడుచున్నాము. తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదన్న విధంగా ఉన్నది ఈ వాతావరణం అంతా కూడా. తల్లిదండ్రులకు బిడ్డల మీద ప్రేమ తగ్గిపోవచ్చున్నది. బిడ్డలకు తల్లిదండ్రుల మీద మమకారం లేదు. అయితే ప్రభు మన ఎడల చూపిన ప్రేమ తరుగడ లేదు. కానీ అంతమ వరకు ఆయన మనల్ని ప్రేమించుచున్నారు. లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతమ వరకు కూడా ఆయన ప్రేమిస్తానని సెలవిస్తున్నారు. కొంతమంది అనుకుంటారు, చిన్న చిన్న శ్రమలు వస్తే ప్రభు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటూ ఉంటారు. ఆయన ఎన్నడూ కూడా విడవడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో కూడా యెహోవా నిన్ను విడిపించును. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదును. ఆపద సంభవించిన, ఆపద తొలగిపో వరకు ప్రభు నీ పక్కనే ఉండి నిన్ను సంరక్షించును. ఆమెన్. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపించును. మరలా సెలవిస్తున్నారు, నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడవడు ఎడబాయుడు, ఏం మాత్రం ఎడబాయుడు. నువ్వు మొరపెట్టితే నీ సమస్యలన్నిటి కూడా ఆయన విడిపించుచున్నారు. ఈ రోజులను బట్టి బంధువులు స్నేహితులు మనకు శత్రువులు అయిపోయేవారుగా ఉన్నారు. తల్లిదండ్రులకి బిడ్డలకి అసలు పడడం లేదు. సొంత తల్లిదండ్రులే బిడ్డల్ని ఇబ్బందికరమైన పరిస్థితులను గుండా వ్యాపింపజేస్తున్న సంఘటనలు మనం ఎన్నో కూడా, తల్లిదండ్రుల బిడ్డలను హింసిస్తున్న సంఘటనలు ఎన్నో కూడా మనం పేపర్లో మరి న్యూస్లో చూస్తున్నాము. అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రులని పెడుతున్న వేదన అంతా కూడా మనము ఈ మధ్యన చూస్తున్నాము. కానీ దేవుడు సెలవిస్తున్నారు, నిన్ను విడవడు ఎడబాయరు, ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు. నిన్ను ప్రేమించుచున్న దేవుడు. నువ్వు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చుచున్నారు. కాబట్టి దేవునికి మొరపెట్టేవారుగా మనందరం ఉందాము, ధైర్యంగా ఉందాము. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలమే మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని మీరు మాట్లాడుతున్నారు. నిజమే తండ్రి. మమ్మల్ని ఈ లోకం విడిచిపెట్టిన, బంధువులు ఎలివేసిన, స్నేహితులు ఇబ్బంది పెట్టిన, శత్రువులు మమ్మల్ని బాధ పెడుతున్న తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నడూ విడవకుండా ఎడబాయకుండా ఆ తట్టే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నాయన, మేము మొరపెడుచుండగా మా మొరను ఆలకించుచున్న దేవానికి స్తోత్రములు 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 చెల్లించుకున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరికి కావలసిన కృపను, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఎవరైతే నిజంగా మొరపెడుతున్నారో వారి ఎడలనైనా మీ అద్భుతమైన కార్యాలనైనా మీరు కనపరచండి ప్రభా. శ్రమల్లో నేను నీకు తోడైన వాగ్దానం ప్రతి ఒక్కరికి నెరవేర్చండి. నేను నీతిమంతుల మొరపెట్టగా నేను మీరు ఆలకించుచున్న దేవుడు కదా ప్రభా. శ్రమలన్నిటి నుండి విడిపించే దేవుడు కదా ప్రభా. బిడ్డలు ఏ శ్రమల్లో అయితే ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి, కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి.
ఈరోజు పుట్టినరోజులో పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల మీరు అనుగ్రహించిన దయా కిరీటం మనకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్లు దయచేయండి. వారి ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి తండ్రి. వారు చేస్తున్న పనిలో నేను మీరు సహాయంగా ఉండి జీతాల విషయంలో కార్యాన్ని జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. బలహీనలను నేను స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. బాలింతలని చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి నేను మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. అప్పులతో బాధపడుతున్న వారిని విడిపించండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా మా దేశంలోనైనా జరుగుతున్న సంఘటనలనైనా సమాధానకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలని నేను మీ పాదాలు చెప్తూ వారి జీవితంలో అద్భుతమైన మేలులను నేను మీరు అనుగ్రహిస్తారని, ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని మీరే అనుగ్రహిస్తారని బిడ్డలందరినీ మీ పాదాలు చెప్తూ ఈరోజు నేను ఏ బిడ్డలు ఏ అవసరతతో మీ పాదాలు చెంతకు వస్తున్నారో దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడిపిస్తారని, సమాధానపరుస్తారని, సమస్త గంత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు మీ సమయాన్ని మొదటగా దేవుడికి ఇవ్వండి. ఉదయాన్నే లేవగానే మీ సమయాన్ని, మీ మాటను, మీ చూపును ప్రతిదీ దేవుడికి అనుగ్రహిస్తే దేవుడు తప్పకుండా మీ రోజంతట్లో మీకు క్షేమాన్ని అనుగ్రహిస్తారు. ఏది మంచిది అంటే దేవుని స్తుతించడం మాత్రమే మంచిది. మనం ఉదయం లేవగానే దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. ఆమెన్.